భారతదేశ స్వాతంత్ర్య శుభాశీస్సులు. ఆనాటి తరం మన భారతదేశ స్వాతంత్ర్యాన్ని బాధ్యతతో సాధించి అందించింది. ఆ భారతీయతను బలంగా మార్చుకుని జీవనం సాగిస్తుంది ఈనాటి తరం. మీరంతా కూడా అదే భారతీయతను మరింత చక్కగా మలచుకోవాలి. అందుకే ఉంది మీ తరం. ఇక ఆపై మున్ముందు వచ్చేటటువంటి తరాలన్నీ కూడా మురిసిపోయేట్లుగా సాగాలి మన ఈ భారతీయత తరం. మా తరం, మన తరం, వందే మాతరం. తెల్ల దొరల యొక్క తలలు వంచి ఇవాళ భారతదేశం అంటే ఇది, భారతీయ సంస్కృతి అంటే ఇది, సాంప్రదాయం అంటే ఇది అని సాధించి తెచ్చిపెట్టి ఇప్పటికి మనకి 77 పూర్తయి 78లో అడుగు పెట్టాము. మరి తర్వాతదంతా సాధించాల్సింది మీరే. అంతేకాదు, అన్ని దేశాలకు మన భారతదేశం విశ్వ గురువుగా నిలవాలి, అది చూడాలి అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు మన నాయకులు. అందున విశేషించి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు అయినటువంటి ఎవరు? నరేంద్ర మోడీ గారు. అందుచేత ఆ దిశగా మీరు, మేము, మనము అందరూ కూడా ప్రయత్నం చేసి దానిలో మనం కూడా సమిధలు అవుదాం. సమిధ అంటే తెలుసా? ఒక హోమం చేస్తుంటే చేతితో తీసి ఒక కట్టె వేయడం. అలా విశ్వ గురు యత్నంలో మనమంతా సమిధలు అవుదాం. మన వంతు కృషి చేద్దాము. ఆ దిశగా ప్రయాణం చెయ్యాలని మీ అందరికీ అటువంటి శక్తి, జ్ఞానము కలిగించమని భారత మాతను ప్రార్థిస్తూ మీ అందరికీ, అలానే ఇక్కడ ఉపాధ్యాయ బృందానికి, మన ఆర్ఐ గారికి, అందరికీ, చిన్నారులైన మీ అందరికీ కూడా మరొక్కసారి భారతదేశ స్వాతంత్ర శుభాశీస్సులు, శుభాకాంక్షలు. జై హింద్.